నీట్ పేపర్ లీక్ విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ సహా అపోజిషన్ నాయకులు విద్యార్థుల నిరసనలకు మద్దతిచ్చారు. అది తప్పు కాదు, స్టూడెంట్స్ కి న్యాయం జరగాలి, పేపర్ లీక్స్ ఎక్కడ జరిగినా ప్రశ్నించాలి. కానీ ఇక్కడే ఒక ప్రశ్న ఏంటంటే, పంజాబ్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కూడా పేపర్ లీక్ కాంట్రవర్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం పేపర్ లీక్ జరగలేదని ఖండించింది. జార్ఖండ్లో కూడా పేపర్ లీక్ విషయంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. చివరకు ప్రభుత్వం కొన్ని పరీక్షలను రద్దు చేసింది. అయితే నీట్ పేపర్ లీక్ విషయంలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేసిన పొలిటీషియన్స్ వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేపర్ లీక్ జరిగితే దాని గురించి మాట్లాడలేదు. అండ్ నీట్ పేపర్ లీక్ విషయంలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేసిన పొలిటీషియన్స్ అందరూ డే 1 నుంచి సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ పెద్దదైందో అప్పటి నుంచి సపోర్ట్ చేశారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లో కొంతమంది విద్యార్థులు నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగిందని ప్రొటెస్ట్ చేశారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. నేను ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదు, నాకు అనిపించింది చెప్తున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.